ఉపరితల ఆవర్తనంతో శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు గాలుల వలన మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందని శ్రీకాకుళం రూరల్ పెద్ద గనగలవానిపేట పంచాయతీకి చెందిన ఓ కౌలు రైతు ఆవేదన చెందారు. పంట నష్టం వచ్చినా భూ యజమానులకు ఖచ్చితంగా ఒప్పుకున్న డబ్బులు ఇవ్వాలని ఆందోళన చెందారు. పంట చివరి దశలో పాడైపోయిందని అధికారులు పరిశీలించి ఆదుకోవాలని కోరారు. ఇప్పుడు చూసి మా డబ్బులు మాకు కడతారా కట్టరా అనేసేమో మేము ఈ పాలు చేస్తాను. వాళ్ళు మాకు నిన్న నుండి చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు. వాళ్ళకి ఇవ్వడానికి కూడా మా దగ్గర ఏది లేదు. చేతులు ఎత్తేస్తాము. చేతులు ఎత్తేసినా వాళ్ళు అప్పరు. మీకు లాభాలు వస్తే మాకు ఇచ్చేస్తారా? ఒకటే మాట వాళ్ళది అంటున్నారు. ఈ ప్రభుత్వం ఏదో ఆడుకుంటారని మరి కోరుకుంటున్నాము. ఇది మా పరిస్థితి. పాలవలస గ్రామస్తులు శ్రీకాకుళం ఇచ్చాపురం ఎంఆర్ఓ కార్యాలయం అధికారులకు సోమవారం వినతి పత్రం అందజేశారు. 2009-2011 మధ్య గోల్డెన్ ల్యాండ్ సంస్థ గ్రామంలో కొందరు దళారులను నియమించి రైతుల ప్రమేయం లేకుండానే భూములను తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుందని గ్రామస్తులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరారు. నేను 30 సెంట్లు అమ్మన్నాను. ఆ పక్కన ఉన్నటువంటి రైతులకు కూడా ఆయన 20 సెంట్లు కలిపేసి 50 సెంట్లు ఇలాగ మరికొంత ఏం చేశారంటే అసలు రైతులు కూడా అమ్మకంటే మీడియేటర్లు పెట్టేసి అమ్మేశారు. ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మేడం గారు ఒకసారి సైడ్ మీరే రెండు మాటలు చెప్పండి. చదువు పట్ల ఆసక్తి కలిగి ఆయన కులంలో వాళ్ళు చదువుకోకుండా ఉన్నారు అని ఆయన ఇక్కడ ఉంటే ఆర్థికంగా బలపడి సహాయం చేయలేమని బర్మాదేశం వెళ్ళి వ్యాపార వ్యవహారాలను చేసి డబ్బులు ఆర్జించి సొంత గ్రామంలో పాఠశాలలను అక్కడ ఉన్నటువంటి వయోధికులకు రాత్రి విద్యా పాఠశాలలో విద్య యొక్క ప్రాధాన్యతను వాళ్లకు చెప్పి అందరినీ చదువుకునేలాగా ప్రేరేపించి వాళ్ళ కులం వాళ్ళను ఎక్కువగా తక్కువగా చేసి మాట్లాడుతున్నారనే ఒక సామాజిక దురాచారాన్ని రూపుమాపడం కోసం శక్తి బలిజ అనే కులాన్ని గవర్నమెంట్లో రిజిస్టర్ ఆనాడే చేసి ఆయన కులం వాళ్ళకి ఆయన ఎంతో మేలు చేశారు. దానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆయన పుట్టినరోజును రాష్ట్ర పండుగగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన ఈరోజు మన కలెక్టరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలపై తీవ్ర ప్రభావం పడుతోందని, గల్ఫ్ నుంచి అధికంగా ముడి చమురు గ్యాస్ దిగుమతి అవుతున్నందున యుద్ధం వల్ల వాణిజ్యం దెబ్బతింటోందని తెలిపారు. आज इकोनॉमी की रीढ़ है और ग्लोबल एनर्जी नीड्स को पूरा करने वाला एक बड़ा सोर्स वेस्ट एशिया है। स्वाभाविक है कि दुनिया भर की अर्थव्यवस्था वर्तमान संकट से प्रभावित हो रही है और भारत पर इसका कम से कम दुष्प्रभाव हो, इसके लिए
निरंतर प्रयास किए जा रहे हैं। सरकार इसके शॉर्ट टर्म, मीडियम टर्म और लॉन्ग टर्म ऐसे हर असर के लिए एक रणनीति के साथ काम कर रही है। आज भारत की इकोनॉमी के फंडामेंटल्स मजबूत है, इससे भी देश को बहुत मदद मिली है। हम हर सेक्टर के स्टेक होल्डर्स के साथ चर्चा कर रहे हैं। जहां भी जरूरत है उस सेक्टर को आवश्यक सपोर्ट दिया जा रहा है। भारत सरकार ने एक इंटर मिनिस्ट्रियल ग्रुप भी बनाया है। ये ग्रुप हर रोज मिलता है और हमारे इंपोर्ट एक्सपोर्ट में आने वाली हर दिक्कत का आकलन करता है और ये ग्रुप आवश्यक समाधान पर भी निरंतर काम करता है। मुझे पूरा भरोसा है कि सरकार और इंडस्ट्री के साझा प्रयासों से हम परिस्थितियों का बेहतर सामना कर पाएंगे। माननीय अध्यक्ष जी, एक बड़ा सवाल ये है कि युद्ध का खेती पर क्या प्रभाव होगा। देश के किसानों ने हमारे अन्न के भंडार भर रखे हैं, इसलिए भारत के पास पर्याप्त खाद्यान्न है। हमारा ये भी प्रयास है कि खरीफ सीजन की ठीक से बुआई हो सके। सरकार ने बीते सालों में आपात स्थिति से निपटने के लिए खाद की पर्याप्त व्यवस्था भी की है। अतीत में भी हमारी सरकार ने दुनिया के संकटों का बोझ किसानों पर नहीं पड़ने दिया था। कोरोना और उस समय के युद्धों के दौरान उस समय भी ग्लोबल सप्लाई चेन में डिस्ट्रप्शन आ गई थी। दुनिया के बाजार में यूरिया की एक बोरी 3,000 रुपये तक पहुंच गई, लेकिन भारत के किसानों को वही बोरी 300 रुपये से भी कम कीमत में उपलब्ध कराई गई। अध्यक्ष जी, देश के किसानों को इस प्रकार के संकटों से बचाने के लिए भी बीते वर्षों में अनेक कदम उठाए गए हैं। पिछले एक दशक में देश में 6 यूरिया प्लांट शुरू किए गए हैं। इससे सालाना 76 लाख मैट्रिक टन से अधिक की यूरिया प्रोडक्शन कैपेसिटी जुड़ी है। इस दौरान डीएपी और एनपीकेएस जैसी खाद का घरेलू उत्पादन भी करीब 50 लाख। అయోధ్య రామ మందిర పూజలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధరించిన పట్టు చీర అనంతపురం జిల్లా ఉరవకొండ చేనేత కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాల సహకారంతో 30 చీరలు ప్రత్యేక టెంపుల్ బార్డర్ డిజైన్తో మగ్గాలపై నేయబడ్డాయి. గత డిసెంబర్లో హైదరాబాద్ పర్యటనలో చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి ఈ చీరను రాష్ట్రపతికి అందించారు. ఆమె ఈ చీరను ధరించడం స్థానిక చేనేత కార్మికులకు గర్వకారణమైంది. 2029లో వైఎస్ జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మాజీ మంత్రి కొడాలి నాని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా జగన్ తన సొంత ఆస్తిలో కూడా చెల్లలో వాటా ఇచ్చే ధర్మబద్ధమైన వ్యక్తి అని గుర్తించారు. కొందరు జగన్ చెల్లెళ్లను రోడ్డెక్కించి జగన్పై నిందలు వేపుతున్నారన్నారు. ఇంత దారుణంగా మాట్లాడుతున్న సంస్కారంతో చెల్లెళ్లను ఒక్క మాట కూడా అనని మానవత్వం ఉన్న వ్యక్తి జగన్ అని నాని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డెక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినా తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి. ఆలివ్ రెడ్లీ తాబేళ్లను పరిరక్షించాలి, సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. ఆలివ్ రెడ్లీ తాబేలను పరిరక్షించాలి, సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. కాకినాడ కలెక్టర్ వద్ద సతీష్ మాట్లాడుతూ ఆలివ్ రెడ్డి తాబేలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించాలని, హోప్ ఐలాండ్పై ఎటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కోరుతూ పర్యావరణ జీవ వైవిధ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సేకరించిన సంతకాలతో కాకినాడ కలెక్టరేట్ వారికి వినతి పత్రం అందజేశారు.
ఆలివ్ రెడ్లీ తాబేళ్లను పరిరక్షించాలని చెప్పేసి మేము గత నెల రోజుల నుంచి కూడా సంతకాల సేకరణ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ఈ సందర్భంగా మార్చి 23వ తేదీన కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయాలి సంతకాల సేకరణ చేసిన దాని మీద అని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, హోప్ ఐలాండ్ పైన ఎటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పేసి మేము ప్రజల తరఫున అట్లాగే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హోప్ ఐలాండ్ దగ్గరికి ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు వచ్చి ప్రతి ఏడాది గుడ్లు పెట్టి తర్వాత పిల్లలు కూడా తిరిగి సముద్రంలో చేరుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ పొల్యూషన్ కారణంగా చాలా విపరీతంగా ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు వాటి యొక్క శవాలు ఈరోజు బీచ్కి కొట్టుకు రావడం కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి దురదృష్టకరమైన ఘటనలు జరగకుండా ఆలివ్ రెడ్లీ తాబేళ్ళను సంరక్షించాలి, అలాగే జీవ వైవిధ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి హోప్ ఐలాండ్పై ఎటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. నా పేరు రంబాల్ సతీష్. పరిశ్రమ మూసివేత, దాని నష్టపరిహారంపై స్పష్టత లేకపోవడంతో పూర్తి స్థాయిలో పారి షుగర్స్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన. కాంట్రాక్టు కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో నిరవధికంగా ఆందోళన కొనసాగుతుందని పారిస్ షుగర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పారిస్ షుగర్ రిఫైనరీ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఇంతవరకు నష్టపరిహారంపై యాజమాన్యం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని కాంట్రాక్టు కార్మికులు పరిశ్రమలో ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఉత్పత్తి ఆగిపోయిందని, ఎంట్రీ పాస్ల రెన్యువల్ యాజమాన్యం చేయకపోవడంతో కార్మికులు నిలదీశారు. కాంట్రాక్టు కార్మికులు అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. పారిస్ షుగర్ జనరల్ మేనేజర్ బాలాజీ తక్షణమే స్పందించాలని, లేకుంటే తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడుదాం. భరత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 95వ వర్ధంతి ఘన నివాళులు. భరతమాత ముద్దుబిడ్డలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన యువ కిషోరాలు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఇంద్రపాలెం డివైఎఫ్ఐ నాయకులు చిట్టూరి సాహిత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా, చింతపల్లి అజయ్ కుమార్, డివైఎఫ్ఐ సతీష్, సీనియర్ నాయకులు చింతపల్లి ఉదయ భాస్కర్, మన ఊరు మన బాధ్యత మేడిశెట్టి రాంబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్లు ప్రాణాలు అర్పించారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విద్యార్థులను, యువకులను, కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన యువ నాయకులు అని అన్నారు. సామ్రాజ్యవాదం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు అమ్ముతూ ఆర్థికంగా బలపడుతూ ఇతర దేశాల్లో శాంతి లేకుండా చేస్తుందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న దాడిని తక్షణం ఆపాలని డిమాండ్ పెంచిన ఈ కుటుంబాన్ని భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆర్థిక సాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సీనియర్ నాయకులు చిట్టూరి విజయ్ కుమార్, వాసు, కిరణ్, మంజన్, జగత్, సిఐటియు నాయకులు వాసంశెట్టి చంద్రరావు, పెంకం వీరభద్రం, ఏడుకొండలు, కె వీరబాబు, సత్యనారాయణ రెడ్డి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. ఆపాలి యుద్ధోన్మాదం, ఆపాలి యుద్ధోన్మాదం, అమెరికన్ యుద్ధోన్మాదం, అమెరికన్ యుద్ధోన్మాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. ప్రాణాలు అర్పించిన యువ కిషోరాలు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 93వ వర్ధంతి సందర్భంగా మన ఇంద్రపాలెం గ్రామంలో గ్రామ పెద్దలు, డివైఎఫ్ఐ నాయకులు, పంచాయతీ నాయకులు, సిఐటియు నాయకులు, అలాగే గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ ఉదయం భగత్ సింగ్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించి పెద్దలు భగత్ సింగ్ యొక్క ఔన్నత్యాన్ని, భగత్ సింగ్ ఈ దేశం కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని
భగత్ సింగ్ ఆశయాలతో ముందుకు వెళ్ళాలని, అలాగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన విధానాన్ని కొనియాడిన సందర్భం మనం చూసాం. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం ఏ విధంగా ఉందో, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ప్రజల మీద విపరీతమైన ధరాభారాలు వేసి ప్రజలను మతం మత్తులో ఉంచి, దేశాన్ని మతం మత్తులో ముంచి, ప్రజలకు ఏమీ తెలియకుండా, ప్రజలు విప్లవాల వైపు, పోరాటాల వైపు వెళ్లకుండా, ప్రజలు ఎప్పుడు పనుల్లోనే, శ్రమలోనే మునిగిపోయేలా చేసి పాలకులు వాళ్ళ పెత్తందారీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం దేశంలో ఉన్నటువంటి అతి తక్కువ ధనికులు మాత్రమే బ్రతికే విధంగా పాలన ఉంది తప్ప ప్రజాపాలన ఏమాత్రం లేదని మనకు తెలుస్తుంది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. దేశంలో ప్రజలంతా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి దేశంలో ఒక మంచి విప్లవాన్ని తీసుకొచ్చి నిరుద్యోగం పైన, పేదరికం పైన అందరూ కలిసికట్టుగా పోరాడాలని డివైఎఫ్ఐగా పిలుపునిస్తున్నాం. నా పేరు సాహిత్ ఇంద్రపాలు, డివైఎఫ్ఐ కమిటీ సభ్యుడిగా ఉన్నాను. ఈరోజు మార్చి 23వ తారీఖున భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురు జయంతి సందర్భంగా డివైఎఫ్ఐగా యువకులకు పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానికానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ శాంతిని పాడు చేసే విధంగా, ప్రపంచ శాంతిని వదలకుండా చేస్తా ఉంది. అప్పుడు మనం చూసాం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి మహనీయులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాలని స్వతంత్ర సమర యోధులుగా పోరాడి, స్వతంత్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు అర్పించిన పరిస్థితి ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు చేశారు. అటువంటి పరిస్థితి, అటువంటి సామ్రాజ్యవాదమే ప్రస్తుతం ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజీ పెరిగిన సమాజంలో ఈ అమెరికా సామ్రాజ్యవాదం మళ్ళీ తీసుకొస్తా ఉంది. ప్రపంచ దేశాలన్నిటి మీద అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించుకునే విధంగా అమెరికా చేస్తా ఉంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం అనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ప్రేరేపించే విధంగా అమెరికా చేస్తా ఉంది. కావున మేము పిలుపునిస్తా ఉన్నాం, ఈ దేశం యువత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ అమెరికా సామ్రాజ్యవాదాన్ని కొల్లగొట్టే విధంగా ఈ దేశంలో యువత కదలాలని, పోరాటాలు చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో, రాష్ట్రంలో, మన గ్రామాల్లో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ డ్రగ్స్ ని నిర్మూలించాలి. ఈ డ్రగ్స్ నిర్మూలించాలంటే మన యువత అంతా కూడా ఒకే తాటికి రావాలి. ఒకే తాటికి వచ్చి ఈ దేశాన్ని తిరోగమనం వైపు, అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు నడిపించే ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల పట్ల మనం అందరూ కూడా పోరాడాలని చెప్పి డివైఎఫ్ఐగా పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐగా పిలిపిస్తా ఉన్నాం. యువత అంతా కూడా కదిలి రండి. డివైఎఫ్ఐగా అందరం కూడా డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడదాం, ఈ సామ్రాజ్యవాదకు వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఘనంగా దొమ్మేటి జయంతి వేడుకలు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో సోమవారం శెట్టి బలిజ దైవం దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి పాల్గొని దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టి బలిజ సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించాలని కొనియాడారు. శెట్టి బలిజలో చైతన్యం కలిగించి వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన మహానేయుడిగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దమ్ము నూకరాజు, నారాయణ, దుర్గాప్రసాద్, గింజాల శ్రీనివాస్, నీలకంఠం తదితరులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దొమ్మేటి వెంకరెడ్డి గారు వేళ జన్మదినోత్సవం పురస్కరించుకుని మన సానా సతీష్ బాబు వారి ఆఫీసులో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఇక్కడ జన్మదిన దినోత్సవం చాలా ఘనంగా కార్యకర్తలు, నాయకులతో జరుపుకోవడం జరుగుతుంది. దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన స్త్రీ జనోద్ధనుడు, అలాగే కుల వివక్ష మీద పోరాటం చేసి విద్యాదాతగా అనేక రకమైన పదవులను కూడా అలంకరించడం జరిగింది. టిబుల్జీ సోదరులకి అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సానా సతీష్ బాబు గారి యొక్క టీమ్ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం ఉపాధి హామీ సోషల్ ఆడిట్ గ్రామ సభ జరిగింది. ఈ సభ గ్రామ సర్పంచ్ ఆశపు రామలక్ష్మి బద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిఆర్పీఎస్ విద్యాసాగర్ మాట్లాడుతూ 2024 ఏప్రిల్ నెల 1 నుంచి 2025 మార్చి నెల 31వ తేదీ వరకు గ్రామ పంచాయతీ పరిధిలో 100 పనులకు గాను వేతనాల రూపంలో 89,92,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని, అలాగే పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన ఉపాధి హామీ నిధుల నుండి చేపట్టిన పనులకు 31,83,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగిందన్నారు. మే నెల నుండి ఒకే జాబ్ కార్డుపై ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారందరికీ 125 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాటంశెట్టి కృష్ణమూర్తి, గ్రామ పంచాయతీ కార్యదర్శి పి నాగమణి, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పాటంశెట్టి వీరబాబు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే సెక్రటరీ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, ఉపాధి హామీదారులకు, శ్రామికులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సామాజిక బృందం వారి తరఫున ధన్యవాదాలు. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి ఉపాధి హామీ పనుల మీద అనేది 4 రోజుల నుండి కూడా మన గ్రామంలో సామాజిక అనేది నిర్వహించడం జరిగిందండి. అంటే సామాజిక తనిఖీ అనేది మన ఉపాధి హామీ చట్టంలోనే సెక్షన్ 17 ప్రకారం సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. అంటే సామాజిక తనిఖీ అనేది ఏదైతే ఉపాధి హామీ చట్టంలో కల్పించినటువంటి హక్కులు అనేది మీకు కల్పిస్తున్నారా లేదా, అదేవిధంగా పనిచేసినటువంటి వేతనాలు అనేది మీకు అందుతున్నాయా లేదా, అదేవిధంగా పనులు మీరు చేసిన పనులు అనేది రికార్డు ప్రకారం ఉన్నాయా లేదా తెలుసుకునే సామాజిక తనిఖీ యొక్క ఉద్దేశం ఉంది. అయితే మన గ్రామ పంచాయతీలో 2024-25 ఆర్థిక సంవత్సరం గాను 100 పనులు అనేది చేయడం జరిగిందండి. దీని నిమిత్తం 89,92,661 రూపాయలు వేతనాలు అంటే ఎవరైతే లబ్ధిదారులు పనిచేస్తారో వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా 2 పనులు అనేది చేయడం జరిగిందండి. దీని ప్రకారం వేతనాల పరంగా 7,199 రూపాయలు, మెటీరియల్ పరంగా 31,76,753 రూపాయలు. మొత్తం మన గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం సంబంధించి 102 పనులకు గాను 1,21,76,613 రూపాయలు అనేది వచ్చేసారండి. అయితే మన గ్రామ పంచాయతీ ఉన్నారో వాళ్ళకి గాను ఉపాధి హామీ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్న వారికి ఉపాధి హామీ పథకం ద్వారా 90 రోజులు పని దినాలు అనేది వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి వద్దనే ఉండి హౌసింగ్ నిర్మించుకుంటారు కాబట్టి వాళ్ళకి 90 రోజులు పని దినాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనకు కావాలంటే 2024-25 ఇంచుమించు 90 మందికి అయిపోతుంది మొత్తం. తర్వాత మన గ్రామంలో రైతు వారి పనులు ఉంటాయి కదండి, కోతలు కానీ వడ్లాట్లు కానీ వేసుకుంటే యాప్ ఇవ్వడం జరిగింది. మే నుంచి కూడా ఖచ్చితంగా పని దగ్గర ఉంటేనే మీకు డబ్బులు పడతాయి. అది కూడా పని దగ్గర 10 మందికి ఆగ్రహం పంపిస్తారో ఒక మస్టర్స్ 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఆగ్రహం ఫస్ట్ ఫోటోలో ఎవరైతే ఉన్నారో సెకండ్ ఫోటోలో ఇప్పుడు 4 గంటల తర్వాత ఇంకో ఫోటో చేస్తారో ఆ 10 మంది కూడా ఉండాలి ఖచ్చితంగా. ఉంటేనే డబ్బులు వస్తాయి. మరి ఫస్ట్ ఫోటోలో 10 మంది వచ్చి నెక్స్ట్ ఫోటోలో ఒక 5 మిస్ అయిననుకోండి రావు. సగం ఆ 10% ఏంటంటే జీతాలని లేకపోతే పని కల్పించలేనప్పుడు మూడోద్యోగృతి కింద జనరేట్ చేసిన అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ 10%లో చెల్లించాలి. కానీ మనకు ఇప్పుడు ఏమైందంటే వీపీసీ ఆఫీస్ వచ్చిన తర్వాత మీకు పని కొరకు డిమాండ్ ఫోన్ ద్వారా డిమాండ్ ఇచ్చిన తర్వాత మీ మీట్లో లేకపోతే ఫీల్డ్ డిమాండ్ ఇచ్చిన తర్వాత 15 రోజులు ఖచ్చితంగా పని చెప్పాలి. పని కానీ అలొకేషన్ ఇవ్వలేదు అనుకోండి ఆటోమేటిక్గా నిరుద్యోగృతి అనేది మీ అకౌంట్లో జమ అవుతుంది. అంటే నిరుద్యోగృతి అంటే ఎలాగంటే మనకి ప్రజెంట్ గవర్నమెంట్ ప్రజెంట్ అంటే రేట్ అయితే 307 రూపాయల వరకు పని చేసుకోవచ్చు. అంటే 307 రూపాయలు మనం 307 రూపాయలు, కాలువ అయితే కాలువ, చెరువు అయితే చెరువు, 307 రూపాయలు కొలత ప్రకారం పని చేసుకోవచ్చు. దాంట్లో 307 రూపాయల్లో 25% అంటే 15 రోజులు పని చెప్పలేదు అనుకోండి, 20% మీకు గవర్నమెంట్